హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉంటే సొజ్జి పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాము. చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిరపకాయలు నీళ్ళల్లో నానబెట్టుకొని, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు చిదుపుకొని ఒక బౌల్లో పెట్టుకోవాలన్నమాట. చూసారండి, లలిత బియ్యపు నూక అనమాట ఇది. దీన్ని ఒక చెంబుతోటి నూక, ఇంకో చిన్న గ్లాస్తో నూక నేను కొలుచుకొని పక్కన తీసుకొని పెట్టుకున్నాను. ఏ చెంబుతో అయితే నేను నూక కొలుచుకున్నాను అదే చెంబుతో 2 చెంబులు వాటర్ అన్నది తీసుకోవాలి. కొలనమాట ఇది. కొలతగా కరెక్ట్గా చేసుకోవాలి. నేను చెంబుతోటి గ్లాస్ తోటి తీసుకున్నాను కాబట్టి 2 చెంబులు నీళ్ళు, 2 గ్లాసులు వాటర్ అన్నది తీసుకున్నాను. అవి అలా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే ఒక స్టవ్ వెలిగించుకొని ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేసుకోకర్లేదు, దీనికి కొంచెం వేసుకుంటే చాలు. మనకి ఆయిల్ చిన్న గోరువెచ్చగా అయ్యిందంటే ఈ వాటర్ మనం కొలుచుకున్న వాటర్ అంతా తీసుకెళ్ళి దాంట్లో వేయాలన్నమాట. చూడండి, ఆయిల్ ఎక్కువ హీట్ అయిన తర్వాత వాటర్ వేస్తుంటే మీద తుడుతుంది. సో జాగ్రత్తగా కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వేసుకోండి. ఇందులోనే కొంచెం